నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మూగ ప్రేమ పార్ట్ 14. అలాంటి అత్తగారిని పొందినందుకు ఆ ఆవిటి జీవితం ధన్యమైంది అన్నారు. పార్వతమ్మ ధరణితో సంప్రదించకుండానే, జగన్నాథం గారు ప్రత్యేకంగా కోరకుండానే తనంతట తానే ఆయనతో ధరణిని కొద్ది రోజుల పాటు అట్టిపెట్టుకోండి. ఆడది లేని ఇల్లు, పిల్లలతో పాపం మీకు కష్టం. మీ పరిస్థితులు చక్కబడిన తర్వాత పంపుదురు గాని అంది. ఆయన కృతజ్ఞతతో కళ్ళనీళ్ల పర్యంతమే అయ్యారు. ధరణి అంగీకరించినట్లు కనిపించలేదు. తటస్థంగా ఉండిపోయింది. పార్వతమ్మ వెళ్లే ముందు కోడల్ని అడిగింది. సరితా సంగతి ఏం ఆలోచించావే ధరణి? వాళ్ళు ఆ అమ్మాయి పెళ్లికి తొందరపడుతున్నారు. మీ ఇష్టం, నాదేం లేదు అన్నట్టు సంజ్ఞ చేసింది ధరణి. పార్వతమ్మ కోడల్ని దగ్గరకు తీసుకొని బుగ్గలు పుణికింది. ఎంతో ఆప్యాయత నిండిన స్వరంతో అంది. నా బంగారు తల్లివి, నీ కొండంత బుద్ధి నాకు తెలుసులేమ్మా. నువ్వు కాదనవని నాకు తెలుసు. నీ అంతా మంచి పిల్లని కోడలుగా పొందటం కేవలం నా అదృష్టమే అనుకో. ఆనందాతిశయంతో ఆవిడ ఇంకా ఏదేదో చెప్పేస్తుంది. ధరణి మధ్యలోనే ఆవిడ చెయ్యి మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోయింది. అత్తగారి దగ్గర నుంచి దొడ్లో ఉన్న బాదం చెట్టు నీడలోకి వెళ్ళి నిలబడింది. ధరణి కళ్ళల్లో నీళ్లు రావటం లేదు. గుండెల్లో దుఃఖం అనే మాటే లేదు. కానీ ఆంతర్యం నిండా భరించశక్యం కాని మాటలు, వాటి సెగలు పొగలు ఒళ్ళంతా వ్యాపిస్తున్నట్లు తీవ్రంగా ఉంది. ఇదివరకైతే ఆ అత్తగారి స్పర్శ, మాటల్లో ఆత్మీయతనం పన్నీటి జల్లులాగా కనిపించేది. కానీ ఇప్పుడు విషప్రాయంగా తోస్తున్నాయి. ఎందువలనో ధరణికి వివేకం వచ్చింది. ఇప్పుడిప్పుడే అసలు స్వరూపాలు తెలుస్తున్నాయి. ఏం ప్రపంచం ఇది? ఒట్టి స్వార్థపరులది. బలవంతులు బలహీనులని అణగదొక్కటంలోనే ఈ లోకంలో సంతోషం అనేదే బ్రతుకుతోంది. నోరులేని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు. కాబట్టే నోరుగల కొద్దిమంది పెత్తనం చలాయించి రాజ్యం ఏలగలుగుతున్నారు. ఎదిరించటానికి కానీ వ్యతిరేకించటానికి కానీ ఎలాంటి శక్తి లేని పిరికి వాళ్ళ ఆశల సమాధుల మీదనే శక్తిమంతుల ఆనంద సౌధవాలు నిర్మింపబడుతున్నాయి. బలం ఉంటేనే బ్రతుకు. పార్వతమ్మ వెళ్ళిపోయే రోజు వచ్చింది. వెళ్లే ముందు ఆవిడ కోడల చేత భర్త ద్వితీయ వివాహానికి తను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నట్లు కాగితం మీద సంతకం పెట్టించుకోవటం మాత్రం మర్చిపోలేదు. ధరణి సంతకం చేసింది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా చెయ్యి వణకటం మానలేదు. సంతకం పెట్టించిన కాగితం మడిచి భద్రంగా పెట్టెలో పెట్టుకుంటూ అంది పార్వతమ్మ. నువ్వు త్వరగా వచ్చేయాలి ధరణి. పిల్లలు గొడవ చేస్తారు. ఆ ఇంటి పని అంతా చూసే శక్తి నాకు లేదు. నువ్వు ఇక్కడి పరిస్థితులు చక్కబడగానే ఉత్తరం రాయి, నేను మనిషిని పంపుతాను. ధరణి అలాగే అన్నట్లు తలూపింది. ఆవిడ బండిలో కాలు పెట్టిన తర్వాత కూడా హెచ్చరించింది. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటానే అమ్మాయి. ఆవిడని సాగనంపడానికి వచ్చిన వాళ్ళంతా మరోసారి అలాంటి అత్తగారిని పొందిన ధరణి భాగ్యాన్ని కొనియాడారు. దాదాపు 2 నెలలు తిరిగిపోయాయి. పార్వతమ్మ దగ్గర నుంచి ఆ మధ్య ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చింది. అక్కడ అందరూ కులాసాగానే ఉన్నారు అని, మీరెలా ఉన్నది తెలియజేయమని. అందులో ధరణిని రమ్మని లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు. జగన్నాథం గారు సాధ్యమైనంత త్వరలో ధరణిని పంపిస్తాను అని జవాబు రాశాడు. ఆ ఉత్తరం చూసిన ధరణి వద్దు అంది. ఆయనకి అర్థం కాలేదు. అదేమిటమ్మా, ఇప్పటికే ఇంత ఆలస్యమైంది. అక్కడ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. నా అవసరం ఈనాటితో తీరేదా ఏమన్నానా? వాళ్ళకి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మర్యాదకేదో అంటున్నారు. ధరణి ఎంతో ప్రయాసతో ఆయనకు జరిగిందంతా తెలిసేలాగా చేసింది. తెల్లబోయాడాయన. దిగ్భ్రాంతి చెందాడు. ఓ పట్టన నమ్మలేకపోయాడు కూడా. నిజమేనా ధరణి నువ్వు చెప్పేది? ఎంతో మంచివాళ్ళలా ఉన్న వీళ్ళు మంచివాళ్లే బాబాయ్, కానీ స్వార్థపరులైన మంచివాళ్ళు. ఒకసారి నువ్వే నాకు చెప్పావు, గుర్తుందా నీకు? మనుషులలో మంచితనం 2 రకాలుగా ఉంటుంది అని. ఒకటి స్వార్థపూరితమైనది, మరొకటి స్వార్థరహితమైనదని చెప్పావు. పలక మీద వ్రాసి చూపించింది ధరణి. జగన్నాథం గారికి వెర్రెత్తినట్టుగా ఉంది. అయినా నువ్వు నాకు తెలియకుండా అసలు సంతకం ఎలా పెట్టించావు? మాట మాత్రం నాకెందుకు చెప్పలేదు? నీ మంచి చెడులు నువ్వే నిర్ణయించుకునేంత పెద్దదానివి అయిపోయావా? కోపంతో కసిరినట్లుగానే అన్నాడు ఆయన. ధరణి అదేది తన ఉద్దేశం కాదు అన్నట్లు వేగంగా తల తిప్పి పలక మీద మళ్ళీ రాసింది. బాబాయ్,
నాది కాదు అనుకున్న వస్తువు ఎక్కడ ఉంటేనేం? నువ్వు వట్టి మనిషి కూడా కాదుగా ధరణి, ఎంతో బాధగా అన్నారాయన. ధరణి ముఖం అతి సున్నితమైన దెబ్బ తగిలినప్పుడు కలిగే బాధతో మొదట కిందకు వంగిపోయింది. తర్వాత 2 నిమిషాల్లో ధైర్యంగా, సగర్వంగా మళ్ళీ పైకి లేచింది. అందుకే ఈ ధైర్యం అన్నట్టు చూసింది. నీ మొహం, ఈ ప్రపంచం సంగతి నీకు తెలియదు. ఆశ్రయం లేని ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషీ వ్యవహారం అనుకున్నావేమో. అదీగాకుండా ధరణి, నా పరిస్థితి కూడా నీకు తెలియందేమీ లేదు. నాకే ఠికాణా ఎలాగా అని దిక్కులు చూస్తున్న వాడిని. నిన్ను పోషించటం అంటే. ధరణి ముఖం ఎర్రబడింది. పలక మీద వ్రాసింది గబగబా చెరిపి దానికి ఇరువైపులా చకచకా ఇలా రాసింది. బాబాయ్, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. నీ దగ్గరికి నేను నిన్ను ఆదుకోవటానికి వచ్చాను అనేదానికంటే నీ ఆశ్రయం యాచించటానికి వచ్చానంటే నిజం చెప్పినట్లుగానే ఉంటుంది. నువ్వు నాకు నిలువ నీడ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేను నీ సంసార భారం వహిస్తాను. ఈ పిల్లల్ని నా స్వంత పిల్లల్లాగా చూసుకుంటాను. నా బతుకు నేను బ్రతకగలననే ధైర్యం నాకు ఉంది. నా తిండి బట్ట కోసం నేను ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదనే నమ్మకం కలిగింది. నేను ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళకి వట్టి పుణ్యానికి గొడ్డు చాకరీ చేస్తూ వచ్చాను. ఇక నుంచి అలా కాకుండా నా శక్తిలో అణువణువుకి ఖరీదు కడతాను. భగవంతుడి దయ వల్ల నా జబ్బల్లో పుష్టి చాలా ఉంది. భర్తని ప్రేమించటం ఎలాగో నేర్చుకోవటానికి పట్నం వెళ్ళిన నేను బ్రతకటం ఎలాగో బాగా నేర్చుకునే వచ్చాను. నా బాధ్యత గురించిన భయం నీకేమీ వద్దు. నా వల్ల నీకెలాంటి బాధ ఉండదు. నువ్వు నన్ను తిరస్కరిస్తే ఇక మృత్యువు మినహా నన్ను ఆదరించే వాళ్ళెవరూ లేరు. నా అవసరం లేని వాళ్ళ దగ్గర నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నన్ను ఎవరు కావాలని వాంఛిస్తారో, నా ఉనికి కోసం ఎవరు తహతహలాడతారో వాళ్ళ మధ్యనే నేను ఊపిరి పీల్చుకోగలను. ఇంతకంటే నా ఆవేదన నీకు నేను వినిపించలేను. దేవుడు చాలా నిర్దయుడు. నాకు మాట్లాడే శక్తి ఇవ్వకుండా ప్రతిదానికి స్పందించే హృదయం ఇచ్చి, ఆలోచనలిచ్చి నన్ను చిత్రహింసకి గురిచేస్తున్నాడు. మాట్లాడలేని ఆసక్తి వల్ల నా ఈ జీవితంలో నేనెంత అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానో మీరెవ్వరూ ఊహించలేరు. ధరణికి హఠాత్తుగా ఏడుపు ముంచుకు వచ్చేసింది. వ్రాస్తున్న పలక అక్కడ పెట్టేసి దుఃఖాన్ని నిగ్రహించుకోవటానికి సుడిగాలిలా అక్కడి నుంచి లేచి బయటికి పారిపోయింది. జగన్నాథం గారు కింద పెట్టి ఉన్న పలకని అందుకొని శ్రద్ధగా చదివారు. ఆయనకి ధరణి హృదయాన్ని అలుముకున్న వేదన, అమాయకమైన ఆమె ఆంతర్యంలో చెలరేగుతున్న సంక్షోభం అర్థమైనాయి. చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయి అలా కూర్చుండిపోయాడు. మరో 20 రోజులకి పైగా అయింది. జగన్నాథం గారి సంసారం కాస్త కుదుటపడింది. ఇప్పుడిప్పుడే ఆ ఇల్లు, ఇల్లాలు లేని లోటుకి అలవాటు పడుతూ ఉంది. ఆయన భుక్తి కోసం ప్రైవేట్లు చెప్పడం ప్రారంభించారు. ఇదివరలో కూడా ఆయన అప్పుడప్పుడు బడి పిల్లలకి పాఠాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ ఏనాడు ఎవరి వద్ద తృణం కూడా పుచ్చుకోలేదు. ఇప్పుడు ధరణి సలహా మీద అదే జీవనోపాధిగా చేసుకున్నాడు. ధరణి పిల్లల సాయంతో దొడ్లో ఉన్న నేలంతా చదును చేసి కూరగాయ విత్తనాలు నాటింది. పెద్ద పిల్లని స్కూల్ మాన్పించి తన చేతి కింద వంట, కుట్టు పని క్షుణ్ణంగా వచ్చేలా నేర్పసాగింది. ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన బట్టలు తామే కుడతాము అని చెప్పి తీసుకోసాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తున్న ధరణి దగ్గరికి ఇరుగమ్మ పొరుగమ్మ పనిగట్టుకుని వచ్చి పరామర్శిస్తున్నట్లుగా ఎక్కడ లేని సానుభూతి ఒలకబోస్తూ, ఈ వెట్టి చాకిరి అంతా నీకెందుకే అమ్మా? ఆగర్భ శ్రీమంతురాలు అయ్యావు. మీ ఇంటికి పోతే మీ ఆయన, అత్తగారు నిన్ను చీపుర పుల్లను కూడా ఎత్తనివ్వరు. త్వరగా వెళ్ళిపోక ఈ బాదరబందీ అంతా ఎందుకు పెట్టుకుంటావు అనేవాళ్ళు. వాళ్ళ మాటలకు గుండెల్లో చెలరేగిన కల్లోలాన్ని గుప్తంగా దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పైకి చిరునవ్వుతో, ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూస్తూ చూస్తూ ఎలా విడిచిపెట్టి వెళ్ళను? వెళ్ళినా నాకు అక్కడ నిద్ర పడుతుందా అని సంజ్ఞలతో చెప్పేది. వచ్చిన వాళ్ళు చోద్యంగా బుగ్గలు నొక్కుకునేవాళ్ళు. 4-5 రోజుల క్రితం పార్వతమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆవిడ కోడలికే వ్రాసింది. సరిత మేనమామతో తను మాట్లాడిందని, వాళ్ళు ఒప్పుకున్నారని, పెళ్ళి సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగా జరిగిపోయే ఏర్పాట్లు చూస్తున్నారని, ఆ సమయానికి తప్పకుండా ధరణి రావాలని. నువ్వు లేకపోతే నా చెయ్యి విరిగినట్లుంటుందే ధరణి.
చింటూ నీ కోసం గొడవ పెడుతున్నాడు. ఈసారి టెలిగ్రామ్ ఇస్తాను, అది చూసిన వెంటనే బయలుదేరి వచ్చాయి అంటూ రాసింది. అత్తగారి వద్ద నుంచి ఉత్తరం వచ్చిన సంగతి ధరణి పిన్నతండ్రికి తెలియనీయలేదు. ధరణికి అన్యాయం జరుగుతుంది అనే బాధతో ఆయన ఏదైనా గొడవ చేయొచ్చు, వ్యతిరేకిస్తూ సూర్యంకి ఉత్తరం కూడా రాయవచ్చు. జరగాల్సిందేదో జరుగుతుంది. వాళ్ళు కావాలని కోరుకున్నది ఏదో చాప క్రింద నీరులా నిశ్శబ్దంగా అయిపోవాలని ధరణి గాఢమైన వాంఛ. ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా, ఎంత విరక్తి కనిపించకుండా ఉందామన్నా, ఎంత పట్టనట్లుగా ఉందామన్నా సాధ్యం కాక ధరణి అత్తగారి ఉత్తరం చూసిన తర్వాత ఎలాగో ఉండసాగింది. తనకు తెలియకుండా వాళ్ళేం చేయటం లేదు. తన నుంచి సంగతి దాచి మోసం లాంటిది ఏమీ చేయలేదు. తనతో ముందు సంప్రదించి తను ఒప్పుకున్న తర్వాతనే ఆవిడ వాళ్ళతో మాట్లాడింది. నిజమే. అయినా సరే ఎందుకో గాని ధరణి సమాధాన పడలేకపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు? ఏ స్త్రీ అయినా తను కుంటిదైనా, గుడ్డిదైనా, మూగదైనా భర్త తనకే ఉండాలని, అతని సర్వస్వం తనదే అవ్వాలని వాంఛిస్తుందే తప్ప వేరుగా ఆలోచించదు. ఇది వాళ్ళకి తెలియదా? ఒకవేళ తెలియదే అనుకున్నా ఆపాటి విచక్షణ లేని వాళ్ళ కోసం తనెందుకు హృదయ వైశాల్యం చూపించాలి? వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకున్నట్టే తన ఆనందానికి తనెందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు? కానీ దానివల్ల కలిగే ప్రయోజనం, వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, వాళ్ళ ఇష్టాన్ని కాదంటే ఏం జరుగుతుందో ఒకసారి రుచి చూసిందిగా. ధరణికి ఏం చేయలేని తన అశక్తత మీద, సూర్యం అర్థం చేసుకోలేని అవివేకం మీద కోపం నిండుగా పొంగి పొరలి రాసాగింది. గుండెలు చిక్కబట్టుకొని తొందరలో రాబోయే టెలిగ్రామ్ కోసం ఎదురు చూడసాగింది. దానికోసం ఎదురు చూడటం మాత్రం ఎందుకు? తను వెళ్తుందా? వెళ్ళదు. ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది. ఆ మనుషులకి తనకి బంధం తెగిపోయింది. ఎలాంటి అనుబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తనకేం లేదు. అత్తగారెంత సంతోషంగా ఉందో! ఇన్నాళ్ళకి ఆవిడ కోరుకున్న విధంగా కొడుక్కి జీవితం కల్పించబోతుంది. సూర్యం ఎంత ఆనందంగా ఉన్నాడో! గతాన్నంతా భయంకరమైన పీడకలలా మర్చిపోగలిగేటట్లు చేసే నేర్పు సరితాకి ఉంది. తన చిలిపి మాటలతో, చేష్టలతో అతని ఆంతర్యాన్ని ముంచేసి కొత్తదనం ప్రసాదించగల తెలివితేటలు ఆ అమ్మాయికి ఉన్నాయి. ఆ ప్రవాహంలో, ఆ ఉరవడిలో గీత స్మృతితో పాటు తన జ్ఞాపకం కూడా కొట్టుకుపోతుంది. ఒక విధంగా ఆలోచిస్తే సూర్యం గీతని మర్చిపోవడం కష్టమే. ఎదురుగా పిల్లలున్నారు. కనీసం ఎప్పుడైనా వాళ్ళ మూలంగానైనా గీత జ్ఞప్తికి వస్తుంది. తను ఎలాంటి అనుభూతి ఇవ్వలేదు, ఏ విధమైన ఆనందము పంచలేదు. అలాంటప్పుడు తను ఎందుకు గుర్తుంటుంది? ధరణి కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే కదులుతుంది. అది ఆ రోజు తను ఊరికి బయలుదేరి వచ్చేవేళ ఆ అమ్మాయి అతను చెట్టపట్టాలేసుకున్నంత చనువుగా దగ్గరగా ఆనుకొని నడుస్తూ తన ముందే చకచకా మెట్లు దిగి వెళ్ళి కారులో కూర్చోవటం. వెనక ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది తను. ఆ క్షణం నుంచి తన జీవన మార్గం చీలిపోయింది. ఆ విధంగా ఆలోచనల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్న ధరణి ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పాముల గంటల తరబడి అలాగే కూర్చుండిపోవటం ప్రారంభించింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య శరీరాన్ని ఎక్కడ లేని అలసట ఆవహిస్తుంది. ఎవరి ఒళ్ళో అయినా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అలాంటి విశ్రాంతి ఇచ్చేందుకు ఎవరున్నారు? ఒక్క మృత్యువు తప్ప. చుట్టుపక్కల అమ్మలక్కలు అడిగే కుశల ప్రశ్నల నుంచి, వాళ్ళు తీసే ఆరాల నుంచి తప్పించుకోవటానికి ధరణి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపసాగింది. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలైనాయి. ధరణి వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటుంది? అది తెలుసుకోవాలన్న ఆరాటం అధికమైంది. ఆ రోజు మధ్యాహ్నం పూట బిలబిలలాడుతూ 4-5 వచ్చారు. ధరణి జాకెట్టు కత్తిరిస్తూ ఉంది. ఏమే ధరణి, ఈ జాకెట్లు, ఈ బట్టలు తెప్పించడం వరుస చూస్తే నీ మకం శాశ్వతంగా ఇక్కడికి మార్చినట్టుగా ఉందే అంది ఒక ఆవిడ వస్తూనే. ఎందుకొచ్చిన బాధే నీకు? హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలేసుకొని కూర్చోక. నీ కష్టం నేను చూడలేకుండా ఉన్నాను. మీ ఆయన అడ్రస్ ఇటు పడై, వచ్చి తీసుకువెళ్ళవయ్యా బాబు అని ఒక కార్డు ముక్క వ్రాసి పడేస్తాను. అందులో ఒట్టి మనిషి కూడా కాదాయే. అక్కడ ఆ అత్తగారి ప్రాణం పాపం ఎంత కొట్టుకుంటుందో.
అసలు మళ్ళీ వెళ్ళకుండా ఉండటానికి ఇదే కారణమా, లేక ఇంకేదైనా? మరో ఆవిడ అనుమానం అంతా కళ్ళల్లో చూపింది. వాళ్ళకేం సమాధానం చెప్పాలో తోచని ధరణి వంచిన తల ఎత్తకుండా కూర్చుంది. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. అదిగో ఉత్తరం వచ్చినట్టుంది అంది ఒక ఆవిడ. ఇంకెవరు? వాళ్ళ ఆయనే అయి ఉంటాడు. ధరణి గుండెలు రెపరెపలాడుతున్నాయి. వాకిట్లో నుంచి పినతండ్రి కేక వేశాడు. ధరణి, టెలిగ్రామ్ వచ్చిందమ్మా. ధరణి తడబడుతూ లేచి వెళ్ళింది. ఆయన వికసించిన ముఖంతో అన్నాడు, నిన్ను వెంటనే బయలుదేరి రమ్మనమని మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా. నువ్వేమిటి అర్థం లేని ఆలోచనలతో అనవసరంగా కంగారు పడ్డావు? ధరణి తల అడ్డంగా ఊపింది. లేదు బాబాయ్, నీకు తెలియదు. నేను వెళ్ళను. నిలబడటానికి శక్తి లేనట్టు గోడని ఆసరా చేసుకుంటూ ఆనుకొని నిలబడిన ధరణి పాలిపోయిన ముఖంతో నీరసంగానే అయినా స్పష్టంగా దృఢంగా తెలియజేసింది. ధరణికి హఠాత్తుగా సూర్యం ఎదురుగా కనిపిస్తే బాగుండుననిపించింది. కసి తీరా 2 చేతులు చాచి అతని కంఠాన్ని పిసికి గోళ్లతో అతని రక్తం వచ్చేటంతగా తీవ్రంగా గాయపరచాలి అనిపిస్తుంది. ఏం చేశాడు అతను? అసలు ఏ మారుమూలనో అమాయకంగా జడ పదార్థంలా పడిన తన జీవితంలోకి ఎందుకు రావాలి? అణువణువున నరనరంలోను తనలో జీవాన్ని నింపి ఉత్సాహాన్ని పోసి ఎందుకు రెచ్చగొట్టాలి? తీరా చివరికి ఏం చేశాడు? పాత గుడ్డ పేలికలాగా, పనికిరాని కాగితాంలాగా గిరాటి వేసినట్టు దూరంగా విసిరేశాడు. ఇది అతనికి మంచిదేనా? ఎప్పటికీ కాదు, కానే కాదు. కాలపురుషుడు తన ఇనుప పాదాలతో ధరణి గుండెల మీద ఒక్కొక్క అడిగే వేసుకు వెళ్తున్నట్టుగా వారం రోజులు గడిచిపోయినాయి. ఈ వారం రోజులు రోజు ఒక యుగంలా గడిచింది. వాళ్ళ వద్ద నుంచి టెలిగ్రామ్ వచ్చిన తర్వాత తను వెళ్ళటం కానీ జవాబు వ్రాయటం కానీ చేయలేదు. వాళ్ళు కూడా మళ్ళీ ఎలాంటి ఉత్తరం రాయలేదు. తను రాలేదని అత్తగారు ఏమైనా అనుకుందా? సూర్యం ఏమనుకున్నాడు? అసలు తనని గురించి ఆలోచించే తీరుబడి వాళ్ళకుందా? ధరణికి జీవితం హఠాత్తుగా భారంగా సుదీర్ఘంగా అనిపించసాగింది. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా గడపాలి? ఇదివరలో ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటే దాంట్లో ఓ విధమైన విశ్రాంతి లభించేది. ఇప్పుడు అది లేనే లేదు. ఏ పని చేయబోయినా అది మొదలు పెట్టకముందే అలసటగా, విసుగ్గా అనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం వేళ బలవంతాన సహనం తెచ్చిపెట్టుకొని కుట్టి ఇవ్వవలసిన జాకెట్ తీసుకొని కత్తిరించడానికి కూర్చుంది. 2 బట్టలు కూడా పూర్తి కాలేదు. ముందు గదిలో నుంచి అమ్మా ధరణి అన్న జగన్నాథం గారి కేక వినిపించింది. ధరణి వెంటనే లేచి వెళ్ళలేదు. చేతిలో ఉన్న పని పూర్తి చేసి బట్టలు తీసి పక్కన పెట్టి వెళ్ళింది. జగన్నాథం గారు ఆ ఊరి కరణం గారితో లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉన్నారు. ధరణి అక్కడికి రాగానే, ఇదిగోనమ్మా మీ ఆయన ఉత్తరం రాశాడు అని చించి ఉన్న కవరు ఒకటి అందించాడు. కరణం గారు అక్కడ లేకపోయినట్టయితే ధరణి అక్కడే చదివేసేదేమో. తర్వాత ఏం జరుగుతుందో చివరి భాగంలో రేపు తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.